మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, పహల్గామ్ దాడి ఎవరైతే దాడి చేశారో అందులో ఆదిల్ అహ్మద్ టోకర్ అని చెప్పి స్టూడెంట్ వీసా పైన పాకిస్తాన్ వెళ్ళాడంట. వెళ్ళి మరి ఉగ్రవాదిలాగా తిరిగి రావడము, అక్కడ శిక్షణ తీసుకోవడము, మరి ఎందుకు సార్ ఇలా ఎందుకు మారుతూ ఉంటారు? ఆదిల్ అహ్మద్ టోకర్ అనేవాడు అనంతనాగ్ సంబంధించిన వాడు. అంటే కాశ్మీర్లో అనంతనాగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటనకి దీనికి పహల్గామ్కు చాలా దగ్గరలో ఉండేది అనంతనాగ్. అనంతనాగ్లో అతను ఉన్న టైంలో అప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలతో అతను సంబంధం పెట్టుకున్నాడు. లష్కర్ తోబే లాంటి వాటితోటి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. కానీ అతనికి ఏమైందంటే, అతన్ని మీరు వచ్చేసి ఇక్కడ బాగా నువ్వు శిక్షణ తీసుకొని నువ్వు తిరిగి వెళ్ళి భారతదేశం లోపల పగదీర్చుకుందాం మనం అన్నట్టుగా రెచ్చగొట్టారు. సో దానికి కానీ అతను చేసిన పని ఏంటంటే, నేను చదువుకుంటాను, పాకిస్తాన్లో చదువుకుంటానని చెప్పి ప్రత్యేకంగా వీసా మంజూరు చేసుకున్నాడు. అప్పుడు ఎందుకంటే దేశాల మధ్యలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ దేశమైనా వెళ్తారన్న వాళ్ళు ఎవరు మన కారణానికి వీలు కాబట్టి అక్కడ యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చేట్టు చేసుకొని ఆ లెటర్ మీద పాకిస్తాన్లో చదువుకుంటానని వెళ్ళాడు. పాకిస్తాన్లో చదువుకోవడంతో పాటుగా అక్కడ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి అక్కడ ట్రైనింగ్ తీసుకొని బాంబులు తయారు చేయడం ఎట్లా, వాటిని విసరడం ఎట్లా, వాటి ద్వారా వినాశనం సంభవించడం ఎట్లా, ఇవన్నీ కూడా నేర్చుకొని అక్కడ నుంచి తిరిగి భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ దట్టమైన అడవుల లోపల అతను మిగతా అప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి మిలిటెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకి మాట్లాడడం కానీ, వాళ్ళతో ప్లానింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగాయి. అంటే పహల్గా అనేటువంటి సంఘటన ఒక్కసారిగా జరిగింది కాదు ఇది. దాని వెనక కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వాళ్ళు ఆలోచన చేశారు. అయితే అనుకోకుండా ఏం జరిగింది, ఆర్టికల్ 370 ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు అరాచకాలు తగ్గిపోయినాయి, ప్రజల్లో కూడా ఒక పెద్ద మార్పు కనపడటం జరిగింది. కాబట్టి అంత సులభంగా ఇంత ముందున్నలాగా కోఆపరేషన్ లేదు పబ్లిక్ దగ్గర. అంతకుముందు పబ్లిక్ విపరీతంగా కోఆపరేషన్ చేసేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఎవరైనా ఇట్లా ఆటంకవాదులు ఉంటే వాళ్ళు హీరోల కింద లెక్కగట్టేవాళ్ళు. వాళ్ళకి ఇళ్లలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేవారు. ఆ స్థితి నుంచి వాళ్ళని దగ్గర రానివ్వలేని స్థితికి ఒక రకంగా చేరుకునే స్టేజ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో అతను మిగిలినటువంటి ఆటంకవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చారో వాళ్ళని, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు, రహస్యంగా వచ్చినటువంటి వాళ్ళని కలుపుకొని వీళ్ళందరికీ ఒక రాష్ట్ర స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన ఆలోచనలని చేశాడు. మొన్న జరిగిన సంఘటనలో అతను చాలా ప్రధానమైన పాత్ర వహించడం జరిగింది. అతను లష్కర్ తోయిబాలో అతను సభ్యుడిగా చేరడమే కాకుండా భారతదేశంలో వాళ్ళందరికీ నాయకత్వం వహించేటువంటి స్థితి కూడా దాదాపు వచ్చాడు. ఇతని ఇల్లును కూడా ఇప్పుడు నేలమట్టం చేశారు. అతని కోసం వెతుకుతున్నారు. తప్పనిసరిగా కొద్ది రోజుల్లో వీళ్ళందరూ పట్టుబడాల్సిందే. ఎందుకంటే మొత్తం టోటల్గా జల్లెడ పడుతున్నారు. కొన్ని వేల మంది సైనికులు, 1,00,000కు పైగా ఉండే సైనికులు మొత్తం టోటల్గా చుట్టూ ఆ అడవుల లోపల జల్లెడ పడుతున్నారు. ఈ అడవుల్లో ఏదో ఒక రోజున వీళ్ళందరూ పట్టుబడక తప్పదు. దాంట్లో టోకర్ కూడా తప్పనిసరిగా దొరుకుతాడు అనేటువంటి నమ్మకంతో అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు బయట శత్రులతో ఉండే దానికన్నా లోపల శత్రులతో ఎక్కువ హాని ఉంటుంది. కారణం ఏంటంటే లోకల్గా ప్రతి ఇంచు తెలిసి ఉంటుంది వీళ్ళకి. బయట నుంచి వచ్చేవాడు కొత్తగా వెతుక్కోవాలి. వీళ్ళు ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళే కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి, ఆ ప్రాంతంలో ప్రతి ప్రదేశం తెలుసు, ప్రతి గుహ వీళ్ళకి తెలుసు, ప్రతి రహస్య ప్రదేశం వీళ్ళకి తెలుసు. ఎక్కడ దాక్కుంటే మనం సేఫ్గా ఉంటాం, ఎక్కడైతే మనం పట్టుబడకుండా ఉంటాం, ఎక్కడికైతే సైనికులు రాకుండా ఉంటారని ఈ విషయాల్ని తెలవడం వల్ల మనం లోపల ఉన్న శత్రువుని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంది. ఇలాంటి వాళ్ళు అక్కడే కాదు, చాలా చోట్ల ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గతంలో పట్టుకున్నారు. ఇక్కడ మన దగ్గర కూడా చాలామంది ఇలాగా తీవ్రవాదులతో చేతులు కలిపిన వాళ్ళని ఇక్కడ ఉండి మామూలు సామాన్య జనంలాగా ఉండేటువంటి వాళ్ళని చాలామంది పట్టుకున్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఏరువేత కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇది అయిపోతే ఇక ఏరువేత కార్యక్రమం ప్రతి స్టేట్లో జరుగుతోంది. దాని ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ తీవ్రవాదులను కూడా మట్టుబెట్టాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు. రెండోది, కాశ్మీర్ ప్రాంతంలో ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళకి సాయం చేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను కూడా ఇప్పుడు మొత్తం టోటల్గా వాళ్ళ ఇళ్లలో చొరబడి ప్రతి ఒక్కరు చెక్ చేస్తున్నారు, వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈసారి ఇలాంటి సంఘటన ఏం జరిగితే మీరు కూడా లోపలికి వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ ఎప్పటికీ మీరు బయటికి రారనే విషయం వాళ్ళకి తెలియజేస్తున్నారు. వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నయానా భయానా ఏదో రకంగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాగ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో అన్నం తిని, ఈ దేశం లోపల మనం పెరిగి ఎదిగిన తర్వాత ఈ దేశం మీద విషయం చెప్పడానికి ప్రయత్నం చేయడం, ఈ దేశాన్ని శత్రుదేశంగా భావించడం చాలా ఘోరమైన విషయం. ఇలాంటి విషయాల లోపల ఏ వ్యక్తి కూడా తలపడకూడదు, ఏ వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితులకు రానివ్వకూడదు. దానికి తగ్గట్టుగా
మరి మన ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని దాని నుంచి ఆ సమస్యల నుంచి వాళ్ళు విముక్తి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నమస్తే.